హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మామిడికాయ చేపల పులుసు ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా చేపల్ని బాగా క్లీన్ చేసుకోవాలి. మసాలాకి 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మెంతులు దంచుకొని పక్కన పెట్టుకోండి. 2 మీడియం సైజ్ ఆనియన్స్, మామిడికాయ ముక్కలు, కరివేపాకు అండ్ 4 పచ్చిమిరపకాయలు, 5 వెల్లుల్లి రబ్బలు వేసి బాగా దంచుకోవాలి. 1 మీడియం సైజ్ టమాటాని పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. 1 నిమ్మపండు అంత చింతపండుని నానబెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి. అందులో 5-6 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె కాగిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. టమాటో ప్యూరీని కూడా యాడ్ చేసుకోండి. చిటికెడు పసుపు, సరిపడా సాల్ట్ వేసుకోవాలి. త్రీ టేబుల్ స్పూన్స్ కారం వేసుకోవాలి. మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుసుని ఇప్పుడు వేయండి. తర్వాత 2 గ్లాసులు వాటర్ వేయండి. నీళ్లు మరిగాక మనం ఇందాక శుభ్రపరచుకున్న చేప ముక్కల్ని ఒక్కొక్కటిగా వేయండి. అలాగే మామిడికాయ ముక్కల్ని కూడా వేయండి. చేప ముక్కలు వేశాక గరిటెతో కాకుండా కడాయిని అటు ఇటు తిప్పండి. గరిటె పెడితే చేప ముక్కలు విరిగిపోతాయి కాబట్టి. ముందుగా దంచిపెట్టుకున్న మసాలాని 2 టేబుల్ స్పూన్స్ ఇప్పుడు వేసుకోండి. వేసిన తర్వాత కడాయిని గరిటెతో కాకుండా పట్టుకుని అటు ఇటు తిప్పండి. మూత పెట్టి 15 నుండి 20 నిమిషాల వరకు చేప ముక్కల్ని సిమ్లో ఉడకనివ్వండి. ఇప్పుడు కొత్తిమీర చల్లుకోండి. అంటే గుమగుమలాడే మామిడికాయ చేపల కూర రెడీ.